ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సర్క్యులర్ అంబ్రెల్లా స్లీవ్స్ని 3 లేయర్స్ పెట్టి అలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంబ్రెల్లా స్లీవ్స్ నేను ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి చూపిస్తానండి. డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన కూడా కట్ చేసేయచ్చు, కానీ ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఫస్ట్ పేపర్ పైన చూపిస్తున్నాను. ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. దీని మీద ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకున్నాం. నాకు 9 ఇంచెస్ కావాలి హ్యాండ్ లెంత్. నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను. సో టోటల్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకంటే కింద ఎడ్జెస్కి, ఫోల్డింగ్కి అండ్ పైన స్టిచ్ వేసుకోవడానికి కావాలి కదా, దానికోసం. కార్నర్ నుంచి స్టార్ట్ చేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కార్నర్లో ఉంచిన టేప్ని అలానే ఉంచి ఇటువైపు కొంచెం కొంచెం టేపుని జరుపుతూ 10 ఇంచెస్ దగ్గర సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే డ్రా చేయాలి. ఇలా ఫస్ట్ పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో సర్కిల్ డ్రా చేసాం కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. మనం మార్క్ చేసిన లైన్ పైన కట్ చేయాలి. ఇప్పుడు సర్కిల్ని ఓపెన్ చేసేద్దాం. ఈ సర్కిల్లో సెంటర్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ పైన ఒక వైపు నుంచి ఏ వైపు అయినా పర్వాలేదు 3 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు సర్కిల్కి ఇటువైపు ఎడ్జ్ ఉంది కదా, సో ఆ ఎడ్జ్ని ఆ 3 ఇంచెస్ మార్క్కి టచ్ అయ్యేలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో తర్వాత ఇలా 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుందాం. సో నేను ఈ హ్యాండ్స్ అటాచ్ చేసే డ్రెస్ తీసుకున్నాను. మిగతా డ్రెస్సెస్ అయితే హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్స్ స్టిచ్ చేస్తాం కదా, కానీ అంబ్రెల్లా స్లీవ్స్కి ఫస్ట్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కరెక్ట్గా చూసుకొని. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ మెజర్ చేశాను, 7 వచ్చింది కదా, సో డబల్ చేస్తే 14. నా ఆర్మ్ హోల్ 14 అనమాట. సో మనం ఇది 4 ఫోల్డ్స్ వేసాం కాబట్టి 14ని 4తో డివైడ్ చేయాలి. 14ని 4తో డివైడ్ చేస్తే 3.5 వచ్చింది. సో ఈ కార్నర్ నుంచి కొంచెం క్రిందన 3.5కి ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుందాం. కరెక్ట్గా 3.5 వచ్చేలానే మార్క్ చేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ అయితే కనుక మనకి అటాచ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో నేను అది కొంచెం డార్క్గా మార్క్ చేస్తున్నాను. సో 3.5 కరెక్ట్గా సరిపోయిందో లేదో ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఆర్మ్ హోల్ కట్ చేసేద్దాం. ఇప్పుడు సర్కిల్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందాక ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ లైన్ వైపు స్ట్రైట్ లైన్ మీద ఆర్మ్ హోల్ సైడ్ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసేద్దాం. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ 2 మడతలు వేసానండి. పేపర్ని కూడా 2 మడతలు వేసాను. యాక్చువల్లీ ఇది పేపరు క్లాత్ పైన జరిగిపోకుండా పిన్స్ ఏవైనా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. నా దగ్గర పిన్స్ అవైలబుల్ లేవు, అందుకనేసి నేను చేత్తోనే కొంచెం జరగకుండా పట్టుకొని కట్ చేసేస్తున్నాను. మీరైతే పిన్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా కట్ చేసి ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేస్తాను. మనం పేపర్కి ఎలా అయితే చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే అక్కడే
కట్స్ అనేవి చిన్న చిన్న కట్స్ పెట్టాలండి. ఇలా 3 లేయర్స్కి కూడా కట్స్ పెట్టాలి. ఇలా కట్స్ పెట్టడం వల్ల 3 లేయర్స్ కలిపి అటాచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ లేయర్ అండి. నేను కట్స్ పెట్టిన దగ్గర సరిగ్గా తెలియట్లేదని మార్క్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ లేయర్. సో ఇప్పుడు సెకండ్ లేయర్ కట్ చేద్దాం. ఫస్ట్ కట్ చేసిన పేపర్ని తీసుకొని నేను ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ 2 ఇంచెస్ లెంత్ తక్కువ కావాలి అనుకుంటున్నాను. సో చివరి నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు 3 ఇంచెస్ తక్కువ కావాలంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చండి. నాకైతే 2 ఇంచెస్ లెంత్ తక్కువ వస్తే సరిపోద్ది అనిపించింది. సో నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ సర్కిల్ అంతా కూడా మార్క్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఎడ్జెస్ నుండి 2 ఇంచెస్కి ఇలా తక్కువ మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసేద్దాం. మనం ఎన్ని లేయర్లు కావాలన్నా కూడా ఇలాగా మనం ఎంత లెంత్ అయితే తక్కువ కావాలనుకుంటున్నామో అది ఇలా మార్క్ చేసుకొని రెడ్యూస్ చేస్తా మనం ఎన్ని లేయర్స్ అన్ని ఈజీగా పెట్టేసుకోవచ్చండి అంబ్రెల్లా స్లీవ్స్కి. సో ఇది సెకండ్ లేయర్. దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కట్ చేసేస్తున్నాను. ఏ లేయర్ అయినా కూడానండి 2 పీసెస్ కట్ చేయాలి. ఎందుకంటే మరి 2 హ్యాండ్స్ ఉంటాయి కదా మనకి. సో ఇది ఇప్పుడు సెకండ్ లేయర్ కట్ చేసేసాను కదా. సో దీనికి కూడా నేను కట్స్ అనేవి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా. అగైన్ కట్స్ దగ్గర నేను మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు థర్డ్ లేయర్ కట్ చేద్దాం. సేమ్ మనం ముందు కట్ చేసిన పేపర్ని తీసుకొని ఇప్పుడు థర్డ్ లేయర్కి ఇంకొక 2 ఇంచెస్ నేను తక్కువగా కావాలి కాబట్టి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా 2 ఇంచెస్కి. ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఇలా లేయర్డ్ అంబ్రెల్లా స్లీవ్స్ పెట్టుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుందండి. పేపర్ కట్ చేసుకోవడం వల్ల మన క్లాత్ కూడా సేవ్ అవుతుంది, ఎక్కువ వేస్ట్ కాకుండా. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది థర్డ్ లేయర్ పెట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను. సేమ్ అగైన్ దీనికి కూడా కట్స్ అనేవి పెట్టేయాలండి. ఇప్పుడు ఇది థర్డ్ లేయర్. దీనికి కూడా నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం లేయర్స్ అన్నీ ఒకసారి వేసుకుందాం. ఇది ఫస్ట్ లేయర్ అండి. దీని మీద ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తాను. మార్కింగ్ చేశాను కదా నేను, ఆ మార్కింగ్ పైన దానికి చేసిన మార్కింగ్ కూడా వచ్చేలాగా, అంటే కట్స్ పెట్టాం కదా ఆ కట్ వచ్చేలాగా అనమాట. సో దీని మీద ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా వేసేస్తున్నాను. సో 3 లేయర్స్ తెలుస్తుంది కదండి నేను ఎందుకు కటింగ్ పెట్టుకోవాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పీకో చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇలా 3 లేయర్స్కి కూడా ఈ రౌండ్ అంతా కూడా పీకో చేసుకుంటే పీకో, లేదంటే స్టిచ్ వేసుకుంటే స్టిచ్ వేసుకొని ఈ కట్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆ కట్స్ 3కి కూడా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లు పెట్టుకొని ఈ రౌండ్ ఆర్మ్ హోల్ రౌండ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇలా సైడ్స్ ఎడ్జెస్ పీకో చేసేసి సెంటర్లో కూడా 3 పెట్టేసి అటాచ్ చేస్తానండి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేశాను. ఇది ఎక్కువ లెంత్ వచ్చింది షోల్డర్ వైపుకి, తక్కువ లెంత్ వచ్చింది హ్యాండ్ క్రింద వైపుకి వచ్చేలాగా అటాచ్ చేసుకో. సో ఇది ఇలా ఉంది కదా, ఇలా రావాలండి డ్రెస్కి అటాచ్ చేస్తే. సో మనకి సైడ్ స్టిచ్ వేసుకుంటాం కదా డ్రెస్కి, ఆ స్టిచ్ దగ్గర లెంత్ తక్కువ వచ్చిన వైపు కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ కట్ నుంచి ఈ స్టిచ్కి కరెక్ట్గా దాని మీద పెట్టి స్టార్ట్ చేయాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో అలా స్టార్ట్ చేసి
వేస్తూ ఉంటే మనకి లెంత్ ఎక్కువ ఉన్న హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉన్న వైపు కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ అనేది షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గరికి వస్తుందండి కరెక్ట్గా. ఇలా వస్తే మనకి ఇది అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం కట్ చేసిన హ్యాండ్ అండ్ డ్రెస్ ఆర్మ్ హోల్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంక అటాచ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాము. సో నేను చెప్పినట్లే లెంత్ తక్కువ ఉన్న వైపు కట్ పెట్టాను కదా, ఆ కట్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్ ఏదైతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. స్టిచ్ మీద కట్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ వేసుకోవాలండి, అంతేనండి. అంబ్రెల్లా స్లీవ్స్ అయితే ఈజీగా రెడీ అయిపోయినట్లే. మీకు ఇది బాగానే అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి అలాగే నా వీడియోని లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. అండ్ అలాగే ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.